నల్గొండ జిల్లాలో మున్సిపల్ పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండ, చిట్యాల, చుండూరు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య చావో రేవో తేల్చుకునే సమరం సాగుతోంది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను రాజకీయం అత్యంత ఉత్కంఠను రేపుతోంది. ఇక్కడ ప్రధాన సమస్య అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇక రైస్ మిల్లుల కాలుష్యం. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన పట్టును చాటుకోవాలి అని చూస్తూ ఉండగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తన క్యాడర్ను ఏకం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలవడానికి ప్రభుత్వ అధికార బలం, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ ప్రచారం నిర్వహించడం ప్రధాన కారణాలుగా కాగా ఇక్కడ రెబల్ అభ్యర్థుల ప్రభావం అత్యధికంగా ఉంది. దాదాపు 15 వార్డుల్లో రెబల్స్ బెడద నెలకొంది. ఓల్గా టైమ్స్ సర్వే ప్రకారం స్వతంత్రులు కింగ్ మేకర్లుగా మారి ఇక్కడ హంగు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దేవరకొండలో 20 వార్డులు, హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు గిరిజన సాగునీటి సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి. హాలియాలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటి పంతం ఇంకా కొనసాగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కందూరు జైవీ రెడ్డిల పర్యవేక్షణలో ఇక్కడ కాంగ్రెస్ దూకుడుగా ఉంది. సాగర్ ఆనకట్టకు నీటి విడుదల, ఇళ్ల పట్టాల పంపిణీ ఇక్కడ కాంగ్రెస్ కు సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఫలితంగా ఈ రెండు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు 80% వరకు ఉన్నాయి. నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన సమస్య డ్యామ్ క్వార్టర్ల నిర్వహణ, కార్మికుల సమస్యలు. ఇక్కడ బీఆర్ఎస్ తన పాత పట్టును నిరూపించుకోవాలి అని చూస్తూ ఉండగా బీజేపీ కూడా కొన్ని వార్డుల్లో బలంగా ఉంది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇక్కడ కాంగ్రెస్ కు స్వల్ప ఎడ్జ్ ఇస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది. చుండూరు మున్సిపాలిటీలో 10 వార్డులు, చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ రెండు మున్సిపాలిటీల్లో మునుగోడు ఉప ఎన్నిక నాటి సెగ ఇంకా తగ్గలేదు. చుండూరులో చేనేత కార్మికుల సమస్యలు, చిట్యాలలో సర్వీస్ రోడ్ల సమస్య ప్రధాన అజెండాతో పార్టీలు ముందుకు వెళుతున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రెండు చోట్ల కూడా క్లీన్ స్వీప్ చేయాలి అని పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత పట్టు కారణంగా ఇక్కడ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా ఉంది. కానీ మిర్యాలగూడలో మాత్రం రెబల్స్ వలన హంగు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.